कल्पवल्ली श्रीरंगराज हरिचंदन योग दृश्या साक्षात् करुणया कमलामिवान्यां गोदामनन्य शरणं प्रपद्ये। कात्यायनी महामाये महायोगिन्यधीश्वरि नन्दगोपसुतं देवी पतिं मे कुरुते नमः। वन्दे नन्दव्रजश्रीणां पादरेणुमभीक्ष्णसः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यत्श्रवणं यदर्हणं लोकस्य सद्यो विधुनोति कल्मषं तस्मै सुभद्रश्रवसे नमो नमः। ఇవాళ మనం తిరుప్పావై భాగవతం ఇందులో తిరుప్పావై 8వ పాసురం చెప్పుకుంటున్నాం. నిన్న పాసురంలో 7వ పాసురంలో ఆండాల అమ్మవారు 2వ గోపికను నిద్రలేపి కీర్తనలో పాల్గొనమని చెప్తున్నారు. ఇవాళ తర్వాత ఇంకొక గోపికను నిద్రలేపుతున్నారు, 3వ గోపికను. కీల్వానుం వెల్లెన్ రెరుమై సిరువీడు మెయ్యాన్ పరందనకాన్ మిక్కుళ్ళ పిళ్ళగలం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலம் உடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవా ఎంద్రారాయుందురులేలోర్ ఎంబావాయ్. ఆవిడ చెప్తున్నారు, తూర్పు దిక్కున తెలతెలవారుతుంది. ముందు ఆవులు పొద్దున్నే పాలివ్వడానికంటే ముందు పక్కనే ఉన్న బీడ్లోకి వెళ్తున్నాయట ఆవులు గేదెలు. అందరూ వ్రతం చేయడానికి వెళ్తున్నారు, అమ్మాయిలందరూ. అట్లా వెళ్తున్న మేము ఆగి నిన్ను పిలవడానికి వచ్చి నిల్చున్నాం. నీకు భగవంతుడి గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంది, నువ్వు జిజ్ఞాసురాలివి, నువ్వు నిద్ర లేచిరా. సంకీర్తన ద్వారా మనము భక్తిని పొందుతున్నాం. కేసిని ఎవరినైతే చీల్చి చెండాడాడో, ఎవరైతే మల్లరై మాట్టియ మల్లుల్ని మట్టుబెట్టిన వాడున్నాడో ఆ దేవాది దేవుడు కృష్ణుణ్ణి ఆ దేవాది దేవుడు కృష్ణుణ్ణి చేరి మనం అతడిని సేవిస్తే ఆయన చాలా ఆనందించి మనల్ని అనుగ్రహిస్తాడు. అమ్మాయిలు, ఇది మన వ్రతం, ఏలో రెంబాబాయ్, మీరందరూ రండి, మనందరం వెళ్దాం అని అమ్మవారు చెప్తున్నారు. ఇదే ఇప్పుడు తెలుగులో. తూర్పు తెల్లవారింది, ఆకాశము ప్రకాశము అయింది, పాలిచ్చు ముందు పక్కనే ఉన్న పచ్చిక బీడుకుపోయి ఆవుల మందలు మేచున్నాయి. పోదాం పోదాం పద పద పోదామని పిల్లలందరూ వ్రతము చేయుటకు యమునకు పోతూ నిన్ను పిలుచుటకు నీ వాకిట ముంగిట నిలిచియున్నారు. పొద్దు పొడిచినది నీ మొద్దు నిదుర వీడి పిల్ల వ్రతము చేయరావే. జిజ్ఞాసురాల గోపి మమ్ము చేరరావే, పిల్ల వ్రతము చేయరావే. కేసిని చీల్చి చెండాడిన వాణిని మల్లులందరిని మట్టుబెట్టిన వాణిని దేవాది దేవుని దేవకి పుత్రుని నోరార కీర్తించి తనువుతో సేవించి తరించి పరపురుషార్థము ప్రేమ భక్తిని పొంది దరి చేరిన మనల్ని చూసి ఆ ప్రేమ పురుషోత్తముడు ప్రియతమ కృష్ణుడు ఆహా ఓహో అని పొగిడి అక్కున చేర్చుకొని మక్కువ చూపునులే. అక్కున చేర్చుకొని ఎక్కువ మక్కువ చూపునులే.
పిల్లలార చెల్లులార నోము చేయరారండి, నోరారా పాడండి, వ్రతము చేయరారండి, శ్రీపాట పాడండి. మనము మొదటి 5 శ్లోకాల్లో ఈ తిరుప్పావై వ్రతం ఏమిటి, ఈ వ్రతం యొక్క సంకల్పం, ఇవన్నీ చెప్పుకున్నాం. వ్రతం యొక్క సంకల్పం ఏమిటి? కృష్ణుడినే భర్తగా పొందాలని వాళ్ళు వ్రతం చేస్తున్నారు. తర్వాత 10 శ్లోకాల్లో అమ్మవారు అనేక మంది గోపికలను లేపుతున్నారు. ఇప్పటి వరకు 2 అమ్మాయిలను లేపారు, ఇవాళ 3వ గోపిక ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడని 2 లేపి చెప్తున్నారు. అన్నిట్లో కూడా వీటిల్లో ఒకటే, పొద్దున్నే లేవండి, మీరు నామ సంకీర్తన చేయండి, మాతో పాటు ఈ వ్రతంలో పాల్గొని మీరు కూడా కృష్ణుడి యొక్క సంకీర్తన చేయండి. ఇదే చెప్తున్నారు మళ్ళీ 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 మళ్ళీ. ఈ గోపికలు ఇలా ఎప్పుడూ కృష్ణుడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ గోపికల లీలలు తలుచుకుంటే ఏమవుతుంది అని సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు. విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణు శ్రద్ధాన్వితోను శృణుయాత్ తవర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహినితోత్యచిరేణ ధీరః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే విక్రీడితం ప్రజవధూభిరిధం చ విష్ణు, ఎవరైతే ఈ గోపికల లీలలను, కృష్ణుడితో ఈ గోపిక లీలలను వాళ్ళు తలుచుకుంటారో ప్రతినిత్యము, అటువంటి వాళ్ళు ఎవరైతే వింటారో, ఎవరైతే వర్ణిస్తారో వాళ్ళందరూ ఏమాత్రం ఆలస్యం లేకుండా, విలంబనం లేకుండా వాళ్ళు జితేంద్రియులు అవుతారు. అంటే వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు నియంత్రించుకుంటారు. వాళ్ళ ఇంద్రియాలు, మనస్సు వాళ్ళ నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా వాళ్లకు భగవంతుడిపై నిష్కామ భక్తి, అచంచలమైన భక్తి, అనన్య భక్తి వాళ్ళకు కలుగుతుంది. ఎప్పుడైతే అటువంటి అనన్య భక్తి కలుగుతుందో హృదయానికి రోగమైన కామంను వాళ్ళు తొలగించుకుంటారు. కామం పూర్తిగా తొలగిపోతుంది. ఎవరైతే గోపికల యొక్క లీలలను, కృష్ణుడితో గోపికల యొక్క లీలలను వింటారో, వర్ణిస్తారో, అవి చెప్పుకుంటారో, అటువంటి వాళ్లకు వాళ్ళ ఇంద్రియాల మీద పూర్తి నియంత్రణ కలుగుతుంది. వాళ్ళ హృదయాల్లో ఉన్న రోగం అనే కామన తొలగిపోతుంది అని చెప్తున్నారు. నిజానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఇలా వెళ్ళి భగవంతుడిని మనం వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన చాలా ఆనందపడతాడు. అంటే భగవంతుడు చెప్తున్నాడు, మనము ఉపదేశామృతంలో చెప్పుకున్నాం, అందరికంటే అంటే చాలా మంది కంటే కూడా కర్మిష్ఠులంటే ఇష్టం, వాళ్ళకంటే జ్ఞానులంటే ఇష్టం అని చెప్పాడు భగవంతుడు. వాళ్ళకంటే భక్తులంటే ఇష్టం అన్నాడు. ఆ భక్తులందరికంటే కూడా ప్రేమ భక్తులంటే ఇష్టం అన్నాడు. ఆ ప్రేమ భక్తులందరిలోకల్లా గోపికలంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం. ఇది మనం ఉపదేశామృతంలో రూపగోస్వామి వారు చెప్పారు. ఇక్కడ కృష్ణుడు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట, ఆ గోపికలతోటి, నపారయేహం నిరవద్య సంయుజాం స్వస్వాదు కృత్యం విబుధాయుషాపివః యామా భజన్ దుర్జర గేహ శృంఖల సంవృత్య తద్భ ప్రతియాతు సాధునా. మీకు నిష్కపటమైన ప్రేమ కలిగింది నా పట్ల, దానివల్ల మీరు సంసారమనే గృహ శృంఖలాలన్నీ తెంచేసుకున్నారు. మీకు ఇక దేని మీద ఆసక్తి లేదు, నా పట్లే ఆసక్తి ఉంది. అటువంటి మీకు నేనేమి ఇవ్వగలను? నేను ఏమి ఇవ్వలేను. బ్రహ్మ విబుధాయుషం అంటే బ్రహ్మ యొక్క ఆయుష్, దేవతల యొక్క ఆయుష్, అంత సమయంలో కూడా నేను మీకు ఏమీ ఇవ్వలేను. కేవలం మీకు ఏదైతే నా పట్ల ప్రేమ ఉందో ఆ ప్రేమే నేను మీకు ఇచ్చే బహుమానం, అంతకంటే నేనేమి ఇవ్వలేను భగవంతుడే వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళంటున్నారు, మనం ఇట్లా వ్రతం చేసి మంచిగా ప్రేమ భక్తిని పొంది మనం భగవంతుడిని దర్శనం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి చాలా ఆనందిస్తాడు అని. ఇక్కడ మళ్ళీ భగవంతుడి గురించి 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఆయన కేసిని చీల్చి చెండాడాడు, నేను చెప్పుకున్నాం ఏ విధంగా భగవంతుడి కేసిని సంహరించాడు. ఇంకొకటి, మల్లులందరినీ, చాణూరుడు, ముష్టికుడు, ఇతర మల్లులందరినీ కూడా భగవంతుడు సంహరించాడు అని. ఇంకొకటి, ఆయన దేవాది దేవుడు, దేవకీ పుత్రుడు. వాళ్ళు బృందావనంలో ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు కృష్ణుడు యశోదా పుత్రుడని.
కానీ చాలామంది దేవకీ పుత్రుడని కృష్ణుడిని అనుకుంటూ ఉంటారట. ఆచార్యులు 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, యశోదకి ఇంకొక పేరుంది దేవకి అని, కాబట్టి బృందావనంలో ఆయన దేవకీ పుత్రుడు అంటే యశోద పుత్రుడనే, యశోద కృష్ణుడనే అర్థం. ఇంకొకటి, చాలామంది అలా అనుకుంటూ ఉంటారు ఆయన దేవకీ పుత్రుడని, కానీ నిజానికి ఈయన యశోద పుత్రుడే. బృందావనంలో అందరూ కృష్ణుణ్ణి, వాళ్ళకు తెలుసు కృష్ణుడు అక్కడే జన్మించాడని. మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఒకేసారి కృష్ణుడు మధురలో కూడా జన్మించాడు, బృందావనంలో కూడా జన్మించాడట. ఈ బృందావనంలో జన్మించిన కృష్ణుడు ఈయన ఎప్పుడు బృందావనం వదిలిపెట్టి బయటకు వెళ్ళడట, అక్కడే ఉంటాడు. అదేంటి, కృష్ణుడు మధురకు వెళ్ళిపోయాడు కదా, మధురకు వెళ్ళిపోయిన తర్వాత మరి బృందావనంలో లేడు కదా అనుకుంటాం. ఆ వచ్చినవాడు, వెళ్ళిపోయినవాడు వాసుదేవ కృష్ణుడే, కానీ బృందావన కృష్ణుడు ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పినాడు, బృందావనం పరిత్యజ్య నా పాదమేకం గచ్చతి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి దేవకీ పుత్రుడు అంటుంటే వాళ్ళు నిజానికి యశోదాపుత్రుడినే తలుచుకుంటున్నారట. ఇక్కడ మల్లరై మాట్య, ఈ మల్లుల్ని భగవంతుడు ఏ విధంగా సంహరించారో చెప్తున్నారు. మనకు అందరికీ తెలుసు, కృష్ణుడు బలరాముడు నంద మహారాజుతో కలిసి వాళ్ళు మథురా నగరం వచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్తున్నారు, అంటే నందమహారాజు చెప్తున్నారు, మేమంతా చూసి వస్తాం తండ్రి, సిటీ కదా మథురా నగరం, అంతా చూసి వస్తామని వాళ్ళు చెప్పారు. అలా వాళ్ళు మల్ల రంగానికి వచ్చారు. వాళ్ళతో పాటు కొంతమంది గోపాలకులు ఉన్నారు, కానీ కృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంది అక్కడ, మనం చాలాసార్లు ఈ శ్లోకం చెప్పుకుంటుంటాం, ఆ మల్ల రంగంలోకి వీళ్ళిద్దరూ రాగానే అందరూ వాళ్ళని చూస్తున్నారట. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా వాళ్ళని చూశారు. చూసి అప్పుడు అక్కడ ఎలా ఉందో సుఖదేవ గోస్వామి వారు వర్ణిస్తున్నారు. మల్లానామశనైర్నృణాం నరవరో శ్రీనాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశు మృత్యుర్భోజపతేర్విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతస్సాగ్రజః. శ్రీకృష్ణుని మల్లులు ఎలా చూశారంటే ఒక పిడుగులాగా చూశారు. సామాన్య మనుషులు, సామాన్య జనులు వాళ్ళంతా ఇతను ఒక సాధారణమైన మనిషి అనుకున్నారు. అక్కడ అమ్మాయిలందరూ ఇతన్ని మన్మధుడు అనుకున్నారు. గోపాలకులు వీడు మనవాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ దుష్టులైన రాజులు మనల్ని శిక్షించడానికి కృష్ణుడు వచ్చాడు అనుకుంటున్నారు. తల్లిదండ్రులు దేవకి వసుదేవులు మన పిల్లవాడు అనుకుంటున్నారు. భోజరాజు కంసుడు మృత్యువు, అజ్ఞానులు ఈయన భగవంతుడి యొక్క విశ్వరూపం ప్రాకృత మానవుడు అనుకుంటున్నారు. యోగులు వాళ్ళు ఈయన పరమాత్మగా అనుకుంటున్నారు. ఈ విధంగా కృష్ణుడు ఆ మల్ల ప్రాంగణంలోకి వెళ్ళాడట. ఇంకా చెప్తున్నారు సుఖదేవ గోస్వామి వారు, కంసుడు చాలా ధైర్యవంతుడు. ఆయన మొదటిసారి కంసుడికి ఇప్పుడు భయం వేస్తోంది. ఎందుకంటే ఆ కోలయ పీడ, ఆ ఏనుగుని 1000 ఏనుగుల బలం కలిగిన ఆ ఒక్క ఏనుగుని కృష్ణుడు ఎలా అవలీలగా సంహరించాడో అది తెలుసుకున్నాడు కంసుడు. చాలా 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 భయపడుతున్నాడు అని. వాళ్ళు వస్తుంటే ఇంకా ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నారు. తౌరేజతూరంగగతౌ మహాభుజౌ విచిత్ర వేషాభరణ స్రగంభరౌ యథా నటోత్తమ వేషధారిణౌ మనక్షిపంతౌ ప్రభయా నిరీక్షతాం. వాళ్ళిద్దరూ అక్కడికి గొప్ప వేషం వేసుకున్న నటుల్లాగా వచ్చారట. వాళ్ళు అక్కడ మంచి మంచి వస్త్రాలన్నీ తీసుకున్నారు కదా దారిలో. ఆ చాకలి వాళ్ళని సంహరించి వాళ్ళ దగ్గర వస్త్రాలను తీసుకున్నారు, మంచి మాలలు వేసుకున్నారు. మాలాకారుడు సుధాముడు వాళ్ళకి మంచి మంచి మాలలు ఇచ్చారు. అవన్నీ చూసుకొని వాళ్ళు అవన్నీ ధరించి చాలా అందంగా కనిపిస్తున్నారట. అది అందరూ చూస్తున్నారు. చాలామంది, కొంతమంది మథురా నగరం వాళ్ళు వచ్చారు, కొంతమంది అనేక పల్లెటూర్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఆ మల్లరంగంలో అక్కడ చూస్తూ కూర్చున్నారు ఏం జరగబోతోందో అని. అప్పుడు వీళ్ళు ఇద్దరు అట్లా మంచి మంచి బట్టలు వేసుకొని వీళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఆసనాలపై కూర్చున్నారు. వీళ్ళని చూసి ఎంతో ఆనందించారట. చాలా మంది కృష్ణుడి గురించి, బలరాముడి గురించి వింటూ ఉన్నారు, కానీ వాళ్ళు చూడడం మొదటిసారి.
వాళ్ళు ఎలా విన్నారు కృష్ణుడి గురించి బలరాముడి గురించి అంటేట ఈ గోపికలు రోజు పాలు పెరుగు అమ్ముకోవడానికి బృందావనం నుండి మథురా నగరం వెళ్తున్నారట. గోవింద దామోదర మాధవేతి అని వాళ్ళు పాడుకుంటూ వాళ్ళు పాలు పెరుగు అమ్ముకోవడానికి వస్తున్నారు కదా, వాళ్ళ ద్వారా కృష్ణుడి గురించి తెలుసుకున్నారు చాలామంది. వీళ్ళని చూడాలి 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 అనుకుంటున్నారు కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అందరికీ అక్కడ మొదటిసారి కృష్ణుడి యొక్క దర్శనం అయిందట. ఇంకా ఎలా చూస్తున్నారు ఆయన్ని అని చెప్తున్నారు. పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా జిగ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః. వాళ్ళు కళ్ళతో తాగేస్తున్నారా అన్నట్లు, నాలుకతో ఆస్వాదిస్తున్నారా అన్నట్లు, ముక్కు పుటములతో ఆఘ్రాణిస్తున్నారా అన్నట్లు, చేతులతో కౌగలించుకున్నారా అన్నట్లు చూస్తున్నారట. శ్లిష్యంత ఇవ బాహుభిః. ఆయన చూస్తున్నారు కానీ వాళ్ళు ఆనందంతో ఆ సౌందర్యాన్ని ఆనందిస్తున్నారు. వాళ్ళు చేతులతో ఆయన్ని కౌగలించుకుంటున్నారా అన్నట్లు భావిస్తున్నారు. వాళ్ళిద్దరు రూపాన్ని చూశారు, వాళ్ళ సద్గుణాలు చూశారు, వాళ్ళ మాధుర్యాన్ని, నిర్భయత్వాన్ని, నైపుణ్యాన్ని చూసి జనులకు వాళ్ళు ఇదివరకు ప్రదర్శించిన లీలలన్నీ గుర్తొస్తున్నాయి. వాళ్ళల్లో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు కొన్ని చూశారు. వాళ్ళు ఏమేం చూశారు? కృష్ణుడి యొక్క ధనుర్భంగం, ఏ విధంగా అయితే ఆ ధనస్సును కృష్ణుడు ఎత్తి విరిచేశాడో అది చూశారు. అలాగే వాళ్ళు చూడనివి కొన్ని ఉన్నాయి, విన్నారు కదా, ఏ విధంగా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడో దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏతౌ భగవత్ సాక్షాద్ధరే నారాయణస్య హి అవతీర్ణా విహాంసేన వసుదేవస్య వేష్మణి. ఈయన దుఃఖములు పోగొట్టేవాడి భగవంతుడు నారాయణుడు, స్వయం భగవంతుడు, సాక్షాత్తుగా ఈ కృష్ణుడే నారాయణుడు. వీళ్ళిద్దరి రూపంలో, అలాగే ఆయన అంశ బలరాముడు, వీళ్ళిద్దరు కూడా వసుదేవుడి ఇంట్లో అవతరించారు చెప్పుకుంటున్నారు. ఏషవై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులం కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేష్మని. కృష్ణుడైతే దేవకికి పుట్టాడు కానీ వసుదేవునితోటి గోలోకానికి తీసుకెళ్ళబడ్డాడు. నందుని ఇంట్లో ఇంతకాలం రహస్యంగా ఉంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. మనవాడేనే, మన అబ్బాయి యాదవుడు కృష్ణుడు గొల్లవాడిలాగా పెరిగాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడేమో అందరూ ఈయన యశోదాపుత్రుడిగా చెప్పుకుంటున్నారు, ఇక్కడేమో ఈయన మనవాడు దేవకి పుత్రుడు వసుదేవుడికి పుట్టాడు. కాకపోతే వసుదేవుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇన్నాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. పూతనను సంహరించాడు, సుడిగాలి రూపంలో వచ్చిన తృణావర్తుని సంహరించాడు, ఇంకా కేసిని, ధేనుకుణ్ణి, అనేక మందిని ఇతను సంహరించాడు, అఘాసురుడు లాంటి వాళ్ళందరినీ. ఆ అర్జున వృక్షాలను, ఆ జంట అర్జున వృక్షాలను, జమిలి వృక్షాలను కృష్ణుడు నేల కూల్చాడు. గోవులను రక్షించాడు, కార్చిచ్చు నుండి కాపాడాడు, కాళీయ సర్పం యొక్క పొగరు అణిచాడు, ఇంద్రుడికి కూడా గర్వభంగం చేశాడు. ఆ పెద్ద కొండ గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఒక్క చేత్తో ఎత్తి పట్టుకొని గోకులాన్ని వర్షం నుండి, సుడిగాల నుండి, పిడుగుల నుండి కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడే, చిరునవ్వుతో నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. ఆ గోపికలు ఇతని ముఖం చూస్తూ ఏమాత్రం వాళ్ళ తాపం అంతా కూడా పోతుంది. ఎప్పుడైతే వీళ్ళ ముఖం చూస్తారో వాళ్ళ దుఃఖం పోయి వాళ్ళకు చాలా ఆనందం కలుగుతుంది. ఇతడు యదువంశాన్ని అన్ని విధాలా రక్షిస్తాడు. ఇతని వల్ల మన యదువంశం ప్రసిద్ధికి ఎక్కుతుంది, సంపదను, కీర్తిని, గొప్పదనాన్ని మనం పొందబోతున్నాం అని మథురావాసులు చెప్పుకుంటున్నారు. ఈ బలరాముడు ఏం తక్కువగాడు, ఈయన కూడా పద్మం లాంటి కన్నులు గలవాడు. ప్రలంబుడిని చంపాడు, వత్సాసురుడిని చంపాడు, భకుడిని చంపాడు, ధేనుకుడిని చంపాడు, చాలా గొప్పవాడు. ఇలా వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పుకుంటున్నారో అప్పుడు అన్ని వాయిద్యాలు మోగుతున్నాయి. మల్ల రంగంలో, ఆ మల్ల ప్రాంగణంలో మల్ల యుద్ధం మొదలయ్యే ముందు పెద్ద పెద్ద వాయిద్యాలన్నీ వాయిస్తున్నారు. ఆ వాయిద్యాలను వాయిస్తుంటే అప్పుడు కృష్ణ బలరాముల్ని ఉద్దేశించి చాణూరుడు చెప్తున్నాడు అనమాట. హే నందసూనో హే రామ భవంతౌ వీర సమ్మతౌ
నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాజ్ఞాహూతౌ దిదృక్షుణా. నందుని పుత్రుడువా ఓ శ్రీకృష్ణ, ఓ బలరామ, మీరిద్దరూ వీరులని పేరు పొందారు. నిజానికి చాణూరుడికి ముష్టిడికి ఇప్పటికే తెలిసిపోయింది, ముష్టికుడికి కంసుడికి ఈయన దేవకీ పుత్రుడని. అయినా వాళ్ళు వెటకారంగా గొల్లవాళ్ళ అబ్బాయివి కదా నువ్వు అని ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. మీరు మల్ల యుద్ధంలో నిపుణులని విన్నాను. అసలు కృష్ణుడు బలరాముడు ఎవరితోటి కూడా మల్ల యుద్ధం చేయలేదు. కంసుడు మీరు చక్కగా మల్ల యుద్ధం చేస్తారని, అది చూడాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు. ఎవరైతే రాజుకు మనోవాక్కాయములతోటి ప్రీతిని కలిగిస్తారో వాళ్లకు మంచి కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది. దీనికి విరుద్ధంగా మీరు ఇది అంగీకరించకపోతే మీకు హాని కలుగుతుంది అని బెదిరిస్తున్నాడు. యుద్ధం చేయండి, ఇప్పుడు మాతోటి మల్ల యుద్ధం, కంసుడిని ఆనంద పెట్టండి, మీరు చేయకపోతే మీకు హాని కలుగుతుంది అని బెదిరిస్తున్నాడు. గోపాలకులు, మీరు దూడల్ని కాస్తుంటారు, ఆనందంగా జీవిస్తుంటారు, ప్రతిరోజు మీరు అడవిలో గోవుల్ని మేపుతూ ఉంటారు, సరదాగా మీరు మల్ల యుద్ధం ఆటలాగా ఆడుకుంటారు, ఇదంతా మాకు తెలిసింది అని చెప్తున్నారు. కాబట్టి మేము కూడా రాజుకు ప్రీతి కలిగిద్దాం, కంసుడికి ఆనందం కలిగిద్దాం. ఎందుకంటే రాజు సకల ప్రాణ రక్షకుడు, సకల ప్రాణి రక్షకుడు, సకల ప్రాణి రూపుడు కనుక రాజుని ప్రసన్నం చేసుకుంటే మనము అందరినీ ప్రసన్నం చేసుకున్నట్టే. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పుడైతే వీళ్ళు ఇలా చెప్తారో కృష్ణుడు బలరాముడు ఇద్దరు భయపడి వెళ్ళిపోతారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే కృష్ణుడు కూడా చెప్తున్నాడు, చేద్దాం, మాకు అభీష్టమే ఇది అని కృష్ణుడు తన అనుమోదాన్ని తెలిపి ఇట్లా చెప్తున్నాడు అనమాట వాళ్ళందరికీ. ప్రజాభోజపతేరస్య వయం చాపి వనేచర కరవామ ప్రియం నిత్యం తన్న పరమనుగ్రహ. అయ్యా మేము అడవుల్లో తిరిగేవాళ్ళం, మేం కూడా ఈ భోజ దేశస్థులమే, భోజదేశ ప్రభు అయిన కంసుడి ప్రజలమే. కాబట్టి కంసుడు ఏది కోరుకుంటే మేము అది చేస్తాం. రాజుకు ప్రీతి కలిగించడమే గొప్ప అనుగ్రహం. మేము మల్ల యుద్ధం అడవిలో చేయడం కూడా అది కూడా ఈ రాజు అనుగ్రహమే. బాలావయం తుల్య బలై క్రీడిష్యామో యథోచితం భవేన్ని యుద్ధం మా అధర్మ స్పృశేన్నలసభాసద. మేము పిల్లలం కాబట్టి మాతో సమానమైన వారితోటి మేము మల్ల యుద్ధ క్రీడను చేయగలం. ఇక్కడ అధర్మం జరగకుండా కూడా మీరందరూ మాకంటే బలవంతులు, మేమేమో పిల్లలం, మల్ల యుద్ధం చేస్తాం కానీ మాతో సమానమైన బలమైన వాళ్ళని పంపించండి అని కృష్ణుడు చెప్తున్నాడు. అప్పుడు చాణూరు అంటున్నాడు, మీరేమన్నా పాలు తాగే పిల్లలా, ఆటలాడుకునే పిల్లలా? మీరు ఎంత బలమైన వాళ్ళు, బలవంతుల్లో శ్రేష్ఠులు. 1000 ఏనుగుల కోలయాపీడాన్ని మీరు అవలీలగా చంపేశారు. కాబట్టి మీరు మాతోటి యుద్ధం చెయ్యాలి. దీనిలో అన్యాయం ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు వృష్ణి వంశీయుడివే అయితే ఓ కృష్ణ నీ పరాక్రమం నాపై చూపుము. ముష్టికుడు బలరాముడితో యుద్ధం చేస్తాడు, నువ్వు నాతో యుద్ధం చేయి అని వాళ్లకు ఛాలెంజ్ చేస్తున్నారు. సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు, శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఆయన నిశ్చితమైన సంకల్పానికి వచ్చి ఇప్పుడు వీళ్ళని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అట్లా కృష్ణుడు చాణూరుడితోటి, బలరాముడు ముష్టికుడితోటి యుద్ధం చేస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా అంటే ఒకళ్ళ చేతులను కోళ్ళు పట్టుకున్నారు, కాళ్ళతోటి బంధించి బలంగా పట్టుకొని లాగుతున్నారు. ఇది మల్ల యుద్ధంలో మోచేతులతోటి, మోకాళ్ళతో, తలతోటి, వక్షస్థలంతో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పుతున్నారు, తోసేస్తున్నారు, గట్టిగా పట్టేసుకుంటున్నారు, కింద పడేస్తున్నారు, ముందుకు తోస్తున్నారు, వెనక్కు లాగుతున్నారు. ఈ విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారట. వాళ్ళు ఎప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు అట్లా యుద్ధం చేస్తున్నారో వాళ్ళ దేహం పూర్తిగా ముద్దలు అయిపోతుందట. చేతులతో పట్టి పైకెత్తి పడేస్తున్నారు, విదిరించి కొడుతున్నారు, నేలపై నొక్కు ఉంచుతున్నారు, ఇలా చేస్తున్నారు. అప్పుడు అనేక మంది ఆ మథురా స్త్రీలు వాళ్ళంతా చూస్తున్నారు. వాళ్ళంతా హాహాకారాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇది బలహీనులకు బలవంతులతో జరిగే యుద్ధము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ఇది అన్యాయం, వీళ్ళు చిన్న పిల్లలు, ఇంకా యవ్వనంలోకి రాలేదు. ఇటువంటి కృష్ణుని బలరాముణ్ణి ఇంత పెద్ద బలవంతులు ఈ విధంగా కొట్టడము, ఈ విధంగా వాళ్ళతో యుద్ధం చేయడం, ఇదంతా పాపము, ఇదంతా అధర్మం. రాజు చూస్తున్నప్పుడే ఈ అధర్మం జరుగుతోంది అని వాళ్ళు
దుఃఖిస్తున్నారు. కృష్ణుడికి ఏమైపోతుందో అనే భయంతో. ఈ మల్లుల అవయవాలన్నీ కూడా మనకు తెలుసు వజ్రం లాంటివి, పర్వతం లాంటివి. మల్లులు ఎక్కడా, ఈ కృష్ణ బలరాములు ఎక్కడా, వీళ్ళ దేహం చూడండి ఎంత సుకుమారంగా ఉందో, ఎంత ఇంకా యవ్వనం కూడా రాని పిల్లలు, వాళ్ళకి మల్లులకి అసలు పోలిక ఎక్కడ. ఈ సభాసదుల్లో ఎవ్వరు కూడా ధర్మం తెలిసిన వాళ్ళు లేరా అని వాళ్ళు అరుస్తున్నారు. ఎక్కడైతే అధర్మం ఉంటుందో, ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ ఉండకూడదు, మనం అందరం అసలు మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఇది తప్పు అని మేము చెప్తున్నాం, కానీ పురుషులందరూ మాట్లాడరే, కంసుని సైనికులు మిగతా వాళ్ళంతా మాట్లాడరు, ఎందుకు ఇలా మాట్లాడకపోతే అది కూడా పాపమే అని వాళ్ళు చెప్తున్నారు. చూడండి కృష్ణుని ముఖాన్ని చూడండి, పద్మం లాంటి ఆయన మొహానికి చెమట పట్టేసింది. ఆయన కూడా చాలా అందంగా ఉన్నాడు కృష్ణుడు, ఇలా చెమట పట్టిన ముఖంతో. బలరాముని చూడండి, కళ్ళు ఎర్రగెళ్ళిపోయాయి, ముష్టికుడి పట్ల కోపంతో ఆయన కనిపిస్తున్నాడు, మీకు కనిపించట్లేదా అని చెప్తున్నారు. పుణ్యాభత వ్రజ భువో యదయం నృలింగ గూఢ పురాణ పురుషో వన చిత్రమాల్య గాః పాలయన్ సహ బలక్వణయం చ వేణుం విక్రీడయాన్ చ దిగిరిత్రరమార్చితాంగ్రిః. వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుని బలరాముని ముందు యుద్ధం చూస్తున్నారో, తర్వాత వాళ్ళ ముఖాలు ఎప్పుడైతే చూస్తున్నారో వాళ్ళకు గోకులం గుర్తొచ్చేసింది. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆహా ఈ గోకులం ఎంత పావనమైనది, ఎందుకంటే కైలాసాధిపతి శివుడు పూజిస్తున్నాడు, లక్ష్మీదేవి ఆరాధిస్తోంది, అటువంటి దేవాది దేవుడు పురుషోత్తముడు లీలామానుష వేషధారి ఈ కృష్ణుడు ఎవ్వరికీ తెలియకుండా అక్కడ సంచరిస్తున్నాడే. బలరాముడు తోడుగా ఈయన రంగు రంగుల పూలమాలను వనమాలను ధరించి ప్రతిరోజు కూడా గోవుల్ని కాస్తూ వేణువును వాయిస్తూ వివిధ క్రీడలతోటి అక్కడ విహరిస్తున్నాడు. వాళ్ళు మళ్ళీ కొద్దిసేపు యుద్ధం మర్చిపోయారు, ఏం జరుగుతుందో మర్చిపోయారు. వీళ్ళ ముఖం ఎప్పుడైతే చూస్తున్నారో కృష్ణ బలరాముల ముఖార విందని చూస్తుంటే వాళ్లకు గోపికలు గుర్తొచ్చారు. ఎంత అదృష్టవంతులు ఆ గోపికలు, ఎప్పుడు కూడా ఈ ముఖార విందాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, గోప్యస్తపక్కిమాచరం యదుముష్య రూపం లావణ్య సారమసమోర్ధ్వమనన్య సిద్ధం దృగ్భిక్ పిబంత్యను సవాభినవం దురాపం ఏకాంతధామ యశస్శ్రియ ఐశ్వరస్య. ఏం తపస్సు చేసుకున్నారే ఆ గోపికలు. ఒక్కసారి మనం ఈయన ముఖం చూస్తేనే మనకి ఇంత ఆనందం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతి రాత్రి ఆయన ముఖం చూసేవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎంత ఆనందం కలుగుతుందో. ఈ శ్రీకృష్ణుడి లావణ్యమైన ముఖాన్ని వాళ్ళు కన్నులతో పానం చేసేవాళ్ళు కదా. ప్రతి క్షణం ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 చూడాలనిపిస్తుంది ఈ రూపం. దీంతో సమానమైనది కానీ, దీనికంటే గొప్పది కానీ ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా ఇంత అందంగా ఎవరు ఉండరు. ఈ రూపం కీర్తికి, శోభకు, ఈశ్వర భావానికి ఇది నిత్య నివాస స్థానం. ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు. ఇంకా చెప్పుకుంటున్నారు, మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకం మళ్ళీ చెప్పుకుంటున్నారు ఇప్పుడు. యాదోహనే నవహనే మథనోపలేప ప్రేంఖేంకనార్భరుదితో క్షణమార్జనాదౌ గాయంత చైనమనురక్త ధియోశ్రుకంఠ్యో ధన్యావ్రజశ్రియ ఉరుక్రమ చిత్తయాన. ఆ గోపికలు ఎంత ధన్యులే, వాళ్ళ కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉంది, వాళ్ళ బుద్ధి వాళ్ళ చైతన్యం నిండా కృష్ణుడే ఉన్నాడు. వాళ్ళు కృష్ణుని తలుచుకుంటూ ఏం చేస్తున్నా కానీ కృష్ణుని తలుచుకుంటున్నారు, తలుచుకుంటూ ఏడుస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం పని చేస్తున్నా, వాళ్ళు ఈ విధంగా పాలు పితుకుతున్నా, ధాన్యాన్ని దంచుతున్నా, పెరుగు చిలుకుతున్నా, నీళ్లు చల్లుతున్నా, ఉయ్యాల ఊపుతున్నా, ఏడ్చే పిల్లల్ని సముదాయిస్తున్నా, పిల్లలకు స్నానం చేయిస్తున్నా, మొక్కలకు నీళ్లు పోస్తున్నా, ఇల్లు తుడుస్తున్నా, స్నానం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా కానీ వాళ్ళు కృష్ణుడినే తలుచుకుంటున్నారు, కృష్ణుడి యొక్క లీలల్నే తలుచుకుంటున్నారు. ఇతడు గోవులతో పాటు ఉదయమే గోకులం నుండి అడవికి వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తే ఆ తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు, గుమ్మం వైపు చూస్తూ. వేణువు వాయించుకుంటూ కృష్ణువు తిరిగి వస్తున్నారు. అది గోపికలు ప్రతిరోజు చూస్తారు. ఎంత పుణ్యవతులు వాళ్ళు.
వాళ్ళు ఆ వేణునాదం విని వెంటనే బయటికి వచ్చి చిరునవ్వుతో ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన కూడా వాళ్ళని అలా చిరునవ్వుతో అనుగ్రహిస్తున్నాడు, దయతో అనుగ్రహిస్తున్నాడు. అటువంటి కృష్ణుడు ఇప్పుడు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఇలా స్త్రీలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుండగానే ఇంకా కృష్ణుడు అనుకుంటున్నాడు, ఇంకా చాలు, వీళ్ళని చంపేయాలి, ఈ రాక్షసుల్ని, ఈ మల్లుల్ని, చాణూరుడిని, ముష్టికుణ్ణి. వెంటనే ఆ విషయం ఇక్కడ యుద్ధం జరుగుతోంది, ఏం జరుగుతోంది అని కొంతమంది సైనికులు అక్కడ దేవకి వసుదేవులకు కూడా చెప్తున్నారు, ఇలా జరుగుతోంది, మీ అబ్బాయిలు ఇద్దరు వచ్చారు, అక్కడ మల్లరంగంలో ఉన్నారు, ఇలా చేస్తున్నారు. వాళ్ళిద్దరు లోపల ఉన్నారు కానీ వాళ్ళిద్దరు చాలా దుఃఖిస్తున్నారు. పుత్ర ప్రేమతోటి, శోకంతో వాళ్ళు చాలా ఆదుర్దాన్ని, మనస్తాపాన్ని వాళ్ళు పొందారు. ఒక్కొక్కళ్ళు ఈ విధంగా రకరకాలుగా మల్ల యుద్ధ పద్ధతులతో యుద్ధం చేస్తున్నారు. బలరాముడు, ముష్టికుడు కూడా అట్లాగే వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత కృష్ణుడు చేతులతోటి, కాళ్ళతోటి కొట్టిన దెబ్బలకు చాణూరుడి అవయవాలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయి. అతనికి చాలా పీడ కలిగింది. కోపంతో పైకెగిరి 2 చేతులతో పిడికలు చేసి కృష్ణుడిని బాగా వక్షస్థలంపై గట్టిగా గుద్దాడు. వెంటనే కృష్ణుడు కొంచెం కూడా కదలలేదు. ఆయన కొట్టాడు కానీ ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. చాణూరుడు 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని, 2 చేతుల్ని పట్టుకొని చాణూరుని తిప్పి 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 విసిరేశాడు. అప్పుడు చాణూరుడు పడిపోయాడు, చచ్చిపోయాడు. అదేవిధంగా బలరాముడు కూడా ఒక్క పిడికిలతోటి ఒక్క గుద్దు గుద్దాడు ముష్టికుడిని. ఆ తిరిగి ముష్టికుడు మళ్ళీ బలరాముడిని ఒక చెంపదెబ్బ కొట్టాడు. తర్వాత ఆయన పట్టుకొని మళ్ళీ ఈయనను కూడా అట్లాగే తిప్పేసి పడేశాడు. ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు, చాణూరుడు, ముష్టికుడు. తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు, ఒకళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని కూడా కృష్ణుడు, బలరాముడు అవలీలగా వాళ్ళు సంహరించారు. ఇక మిగతా వాళ్ళందరూ చూసి పారిపోయారు. ఇంకెవ్వరు లేరు, ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఎవరది? కంసుడు. ఆ తర్వాత చెప్పుకుందాం. అప్పుడు ఆ వాయిద్యాలు, ఇదివరకు వాళ్ళు స్వాగతం చెప్పడానికి వాయిద్యాలు తీసుకొచ్చారు కదా, ఆనందంతో మేము కంసుడి మనుషులను, మనం కంసుడి జీతం ఇస్తున్నామనే విషయం మర్చిపోయి వాళ్ళందరూ వాయిద్యాలు మోగించారు. ఈ విధంగా కృష్ణుడు, బలరాముడు ఏం చేశారు తెలుసా? వాళ్ళిద్దరిని చంపగానే అందరూ వాయిద్యాలు మోగిస్తుంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారట. ఆ మల్లులు ఎలా వచ్చారు అవన్నీ అందరికి చూపిస్తూ వీళ్ళు వాళ్ళని ఎలా చంపారు అని వీళ్ళందరి ముందు ప్రదర్శిస్తూ వీళ్ళు నాట్యం చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారట. జనా వ్రజహుర్షు సర్వే కర్మణా రామకృష్ణయో ఋతే కంసం విప్రముఖ్యా సాధవ సాధు సాధ్వితి. అక్కడున్న బ్రాహ్మణ శ్రేష్ఠులు, సజ్జనులు అందరూ కూడా సాధు సాధు, బాగుంది 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 అని వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. చూడండి కంసుడికి ఎంత అవమానం. కంసుడు అక్కడే ఉన్నాడు. కంసుడు ఎవరైతే జీతం ఇచ్చి పోషిస్తున్నాడో వాళ్ళందరూ వాయిద్యాలు మోగిస్తున్నారు. కంసుడి ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళంతా చప్పట్లు కొడుతున్నారు. కంసుడు ముందే కంసుడు వాళ్ళందరిని చంపేసి కృష్ణుడు, బలరాముడు ఎలా చంపారో అందరికి చూపిస్తూ అక్కడ నాట్యం చేస్తుంటే అందరూ సాధు సాధు, బాగుంది బాగుంది అని చెప్తున్నారు. ఈ గోపికలు కూడా అలాగే అనుకుంటున్నారు. మనము మంచిగా భక్తి చేసి కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆహా ఓహో చాలా బాగుంది అని కృష్ణుడు మనల్ని కౌగలించుకుంటాడు, మనల్ని ప్రేమిస్తాడు కృష్ణుడు. కాబట్టి మనం పొద్దున్నే లేద్దాం, మాతో పాటు నువ్వు కూడా రా అని ఈ 3వ అమ్మాయికి చెప్తున్నారు. మనము ఇలా కృష్ణుని తలుచుకుంటూ, కృష్ణుని లీలను తలుచుకుంటూ, మనం నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి మనం కృష్ణుని కలుసుకుందాం. అంటే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ నుండి కృష్ణుడి ఇంటికి వెళ్తున్నారు. కృష్ణుడి ఇంటికి వెళ్తే కృష్ణుడు మనల్ని చూసి చాలా ఆనందపడతారు, నా భక్తులు వచ్చారు అని. నిజానికి దుర్వాసుడికి విష్ణువు చెప్తున్నాడు, నా భక్తులకి నేను భక్త పరాధీనుణ్ణి, నా హృదయం నేను వాళ్ళకి ఎప్పుడో నా భక్తులకి ఇచ్చేసాను. అటువంటి భక్తుల్లో కూడా గోపికలంటే ప్రాణం కంటే ఎక్కువ కృష్ణుడికి. అందుకని మనల్ని కృష్ణుడు ఆకున చేర్చుకుంటాడు, ప్రేమ కురిపిస్తాడు, వెళ్దాం రండి అని గోపికలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దుర్వాసమునికి ఎందుకంత కోపం? కొంతమంది కొన్ని లక్షణాలతో పుడతారు. దుర్వాసమునికి కూడా అలాగే ఆయన పుట్టుకతోనే కోపం, అంటే కోపం కొంచెం ఎక్కువ. మంచివాడే ఆయన కూడా, మిగతా ఋషుల్లా గొప్ప ఋషి. నిజానికి దుర్వాసుడు శివుడి అంశ అని చెప్తారు. దుర్వాసుడు, అశ్వత్థామ ఇద్దరు కూడా శివుడి అంశ. శివుడు
తమో గుణానికి అధిపతి. తమో గుణంలో లేడు, కానీ ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా కొంచెం అంటుకుంటుంది అని చెప్తారు. వాళ్ళ అంశాలు కాబట్టి వీళ్ళకు కూడా అది. అనేక చోట్ల దుర్వాసుడు కోపిష్టివాడు అనే చెప్పబడింది. అటువంటి దుర్వాసుడు మనకు కథ తెలుసు. ఆ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మహామునులు యోగుల కంటే, దుర్వాసుడు లాంటి యోగుల కంటే కూడా, అంటే పరిగెత్తుకుంటూ కూడా వైకుంఠానికి వెళ్ళగలరు దుర్వాసుడు. వెళ్ళి విష్ణువుని కూడా కలిసి వచ్చాడు. విష్ణువు కాపాడలేదు అనుకోండి, అది వేరే విషయం. అటువంటి యోగుల కంటే కూడా అంబరీషుడు లాంటి ఒక సాధారణమైన భక్తుడు చాలా గొప్పవాడు అనేది మనం దుర్వాసుడి కథ నుంచి మనం నేర్చుకోవాలి. కోపంతో ఏం చేశాడు, కృత్య అనే ఒక రాక్షసుని సృష్టించాడు. ఆ రాక్షసుని తీసుకెళ్ళి అంబరీషుని చంపమని పంపించాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించాడు. తర్వాత ఆ సుదర్శన చక్రం దుర్వాసుడు వెంట పడితే ఆయన బ్రహ్మలోకానికి, కైలాసానికి, తర్వాత వైకుంఠానికి వెళ్ళినా ఎవరు కాపాడలేదు. చివరి విష్ణువు ఒక ఉచిత సలహా చెప్పాడు, వెళ్ళి అంబరీషుడి కాళ్ళ మీద పడని. అలా తిరిగి అంబరీషుడి దగ్గరికి వస్తే అంబరీషుడు క్షమించాడు. దుర్వాసుడి కోపం ఎక్కువ అనే విషయం వాస్తవమే. అసలు పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దుర్యోధనుడు ఏం చేస్తాడు, దుర్వాసుడి కోపం ఎక్కువ, కోపంతో పాటు శిష్యులు కూడా ఎక్కువట. 60,000 మంది శిష్యులు ఉన్నారు దుర్వాసుడికి. నువ్వు వాళ్ళందరినీ తీసుకెళ్ళి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళు, నీకు భోజనం పెడతారు మంచిగా అని పంపించాడు. చూడు ఎలా ఉన్నాడో, వనవాసంలో ఉన్న కూడా నిన్ను చూడాలనుకుంటున్నాడు, వెళ్ళని పంపించాడు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేవు, తినడానికి ఏం లేవు. ఇంతమంది వెళ్తే భోజనం పెట్టలేరు, భోజనం పెట్టకపోతే కోపం వస్తుంది, కోపం వస్తే శపిస్తాడు. దీనివల్ల మనం చేయాలనుకున్న పని సులభం అయిపోతుంది అని చెప్పేసి దుర్యోధనుడు అలా పంపిస్తాడు. అయినా కూడా మనకు తెలుసు, అక్షయ పాత్ర, భగవంతుడు ఇచ్చిన అక్షయ పాత్ర వాళ్ళ దగ్గర ఉంది. ఆ రోజు వాళ్ళు తినేశారు మొత్తం. ఆయన ఎప్పుడైతే దుర్వాసుడు ఇలా వచ్చి స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేసుకొని మధ్యాహ్న సంధ్య ముగించి భోజనానికి వస్తా అన్నాడు. ఇంతలోకి ద్రౌపది కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడు ఆ అక్షయ పాత్రకు అంటుకోనున్న ఒక చిన్న మెతుకుని నోట్లో వేసుకుంటే మొత్తం అందరికీ ఆకలి తీరిపోతుంది ప్రపంచంలో. దుర్వాసుడు వాళ్ళకు కూడా, అరే మనకి ఇప్పుడు ఆకలి వేయట్లేదు, వాంతి వచ్చేటట్టుంది, ఇప్పుడు వెళ్ళకపోతే సమస్య, వాళ్ళ దగ్గర వెళ్తే మనం ఏం తినలేము, తినకపోతే బాగుండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా దుర్వాసుడి కోపం ఎక్కువే. ఆ కోపాన్ని చాలామంది, అంటే దుర్యోధను లాంటి వాళ్ళు పాండవుల మీదకి ప్రయోగిద్దాం అనుకొని విఫలమయ్యారు. దుర్వాసుడు కూడా తన కోపాన్ని అంబరీషుడి మీద ప్రయోగించి విఫలమయ్యాడు. కోపము అక్కడ చెప్తున్నారు అనమాట, కోపము, కామము, కోపము, ఇంకోటి ఏమిటి, నరకానికి 3 ద్వారాలు, లోభం, కామము, లోభము, కోపం, ఈ 3 నరకానికి 3 ద్వారాలు. కాబట్టి మనం కోపం కలిగి ఉండకూడదు. హరే కృష్ణ. కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, రాధారాణి ఎవరి అవతారం? ఇది ప్రశ్న. శాస్త్రం ఏం చెప్తుందంటే, కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాదు, విష్ణువే కృష్ణుడు అవతారం అని చెప్తోంది. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నన్ను మించిన సత్యం ఇంకొకటి లేదు. తర్వాత బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, రామాదిర్మూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణ సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తున్నాడు. నేను ఆ గోవిందుని కృష్ణుడిని భజిస్తున్నాను. ఎవరి అవతారాలైతే రామ, కూర్మ, వరాహ ఇత్యాది అవతారాలన్నీ ఎవరు స్వయం భగవంతుడో ఆ కృష్ణుడిని నేను పూజిస్తున్నాను. కాబట్టి విష్ణువులు 3 రకాలు. ఒకటి మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణు. ఒకటి గర్భోదక సాయి విష్ణు, ఆయన బ్రహ్మాండంలో పరమాత్మ. ఇంకొకటి క్షీరోదక సాయి విష్ణు, ఆయన అందరి హృదయాల్లో పరమాత్మ. వీళ్ళందరూ ఆ కృష్ణుడి యొక్క అవతారాలే. మరి రాధారాణి ఎవరు అంటే, ఆవిడ కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి. అందరు లక్ష్ములు, మనం ఎవరైతే చూస్తుంటామో ఆ లక్ష్ములందరూ కూడా ఈ రాధారాణి యొక్క అవతారాలే. కాబట్టి రాధారాణి అవతారాలు, అందరి లక్ష్ములు, అందరి గోపికలు రాధారాణి అవతారాలు.
తర్వాత మత్స్య కూర్మ వరాహ వామన రామాది అవతారాలన్నీ విష్ణు, ఈ అవతారాలన్నీ కృష్ణుడి యొక్క అవతారాలు. కృష్ణుడు అవతారి. అదేవిధంగా రాధారాణి కూడా ఆవిడ అవతారి. ఆవిడ నుంచే అన్ని లక్ష్ములు వచ్చారు. అందరు లక్ష్ములు గోపికలు అందరూ ఆవిడ నుంచే వచ్చారు. ఆవిడ కృష్ణుడి యొక్క శక్తి. ఒక రకంగా చూడాలంటే శక్తికి శక్తిమంతుడికి భేదం లేదు. రాధారాణి కృష్ణుడు కూడా ఒక్కటే నిజానికి, అలా చెప్పాలనుకున్నా. నేను చనిపోతానని తెలుసు, అంత పెద్ద ఏనుగుని చంపారు, మళ్ళీ ఎందుకు యుద్ధం చేశారు? 1000 ఏనుగుల బలమున్న కువలయ పీడాన్ని కృష్ణుడు ఇందాకే చంపేశాడు అని చాణుడికి ముష్టికుడికి తెలుసు కదా. తెలిసి కృష్ణుడితో ఎందుకు యుద్ధం చేశారు వాళ్ళంటే, వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెత. అంటే పోయే కాలం వస్తే మనం ఏం చేస్తుంటాం మనకు తెలియదు అనమాట. అట్లా వాళ్ళు కంసుడి యొక్క మనుషులు ఎన్ని జరిగినా కానీ ఇంకా ఓహో కోలాయపీఠం చేస్తే చచ్చిపోయిందేమో, కానీ మనం చావు, మనం ఉంటాం. రావణుడు కూడా చూడండి చాలామంది చచ్చిపోయారు. విభీషణుడు వెళ్ళిపోయాడు, అక్షయ్ కుమారుడు చచ్చిపోయాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు, ఇంద్రజిత్తు చచ్చిపోయాడు. అయినా కానీ ఇంకా నేను గెలుస్తానేమో అనుకుంటున్నాడు రావణుడు. అది మూర్ఘత్వం. కాబట్టి వినాశకాలం ఎప్పుడైతే వస్తుందో బుద్ధి పనిచేయదు. కేవలం భక్తులకు మాత్రమే బుద్ధి పనిచేస్తుంది. ఎందుకంటే బుద్ధిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి. బుద్ధిలో భగవంతుడు లేడంటే ఇంకా ఏముంది, ఇంకా కూడా నేను యుద్ధం చేస్తాను, నేను గెలుస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అనుకుంటారు. పైగా వాళ్ళు చాలా అహంకారం ఉన్నవాళ్ళు, మేమే చాలా గొప్పవాళ్ళమని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి కృష్ణుడి యొక్క ఈశ్వరత్వాన్ని వాళ్ళు అంగీకరించలేరు. కోలయ పీఠం అంటే ఒక ఏనుగు. మథురా నగరానికి కృష్ణుడు వచ్చినప్పుడు ఆ మథురలో ఒక పెద్ద ఏనుగు ఉండేది, కోలయాపీఠం అని. అయితే ముందు ఆ ఏనుగుని కూడా కృష్ణుడి మీదకి పారదోలుతారనమాట. వీళ్ళని టెస్ట్ చేద్దామని చెప్పి ఏం చేస్తారు అని వాళ్ళు చంపేస్తారు ఆ ఏనుగు. ఇంకెవరు అడుగుతున్నారు? వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు కదా, మరి గోదావరి ఎందుకు విష్ణుమూర్తి పక్కన ఉంటాడు? వెంకటేశ్వరుడికి లక్ష్మి ఒక్కటి ఉంది సరిపోదా, గోదాదేవి ఎందుకు అని అడుగుతున్నాడు. భగవంతుడికి ఆయన ఆంతరంగిక శక్తులు అనేక మంది ఉన్నారు. మనం చెప్పుకున్న ఒక్క రాధారాణి అవతారాలే అనంతములైన అవతారాలు, అది మనకు శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా ముఖ్యంగా గౌడీయ సిద్ధాంతం ప్రకారం ఇలా. అయితే భగవంతుడికి 3 శక్తులు ఉన్నారట, శ్రీ భూ నీల. శ్రీదేవి అంటే లక్ష్మి, భూదేవి అంటే మనకు తెలుసు భూదేవి, అలాగే నీలాదేవి. చాలామంది ఈ నీలాదేవి అవతారం గోదాదేవి అని చెప్తుంటారు. భగవంతుడికి మన వెంకటేశ్వరుడైనా విష్ణువైనా రంగనాథుడైనా మనం అనేక చోట్ల చూస్తుంటాం శ్రీ భూ నీలాదేవి సహిత రంగనాథ స్వామి మందిరం అని. ఈ 3 భగవంతుడిని సేవిస్తున్నారు. అలా భగవంతుడికి ఆ 3 కాదు, ఇంకా ఏం చెప్తున్నారంటే చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతిషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజాం. వందలాది వేలాది లక్షలాది కోట్లాది అనంతములైన లక్ష్ములు వాళ్ళు భగవంతుని సేవిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనంతములైన వాళ్ళు. కాబట్టి ఎంతమంది కృష్ణుని సేవిస్తున్నారంటే అనంతములైన. అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం అనంత కోటి వైష్ణవ బృందకి జయ. అలా వాళ్ళందరూ భగవంతుని తప్ప ఇంకొకళ్ళని సేవించరు, ఇంకొకళ్ళని ఆరాధించరు. పాల సముద్రంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు అక్కడ చాలామంది ఆమెను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఆమెను అందరిని చూసి వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అని చెప్పి విష్ణువు కోరుకోకుండా కూడా వెళ్ళి ఆమెను విష్ణువు కోరుకొని విష్ణువుని పెళ్లి చేసుకుందట. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే దీన్ని బట్టి అందరు లక్ష్ములకు, అనంతమైన లక్ష్ములకు కూడా కృష్ణుడే, విష్ణువే, వెంకటేశ్వరుడే ఆశ్రయం. కాబట్టి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలా మంది ఉన్నారు. గోదాదేవి లక్ష్మీదేవి. కొంతమంది ఆమెను శ్రీదేవి లక్ష్మి అని చెప్తున్నారు.
ఆ పాటలో అన్నమయ్య చెప్తున్నాడు కదా, సింగారాలకే మరుదు, ఏంటది, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. ఈవిడ శ్రీదేవి, లక్ష్మీదేవి, ఈవిడికి సింగారాలకు ఏం తక్కువ అని చెప్తున్నారు. ఇంకో చోట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక చోట చైతన్య చరితామృతం మీద వ్యాఖ్యానం రాస్తూ ఈవిడ భూదేవి అన్నారు. నిన్న మనం ఒక శ్లోకంలో కూడా చెప్పుకుంటున్నాం, సాక్షాత్ ష్మాం, ఈవిడ సాక్షాత్తు భూదేవియే అని వేదాంత దేశకులు చెప్తున్నారు. ఇంకో చోట వైష్ణవాచార్యులు, శ్రీ వైష్ణవాచార్యులు అందరూ కూడా ఈవిడ నీలాదేవి అని చెబుతున్నారు. ఈవిడ శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఇలా అనేక మంది ఆచార్యులు ఈవిడ గురించి చెప్తున్నప్పుడు కానీ ఒక్క విషయం అందరూ అంగీకరిస్తున్నారు, ఈవిడ భగవంతుడి యొక్క శక్తి, ఆంతరంగిక శక్తి భక్తురాల్లాగా వచ్చింది. కానీ ఈవిడి భక్తురాల్లాగా వచ్చింది, ఆచార్యురాల్లాగా వచ్చింది. అందుకే చెప్తున్నాడు, దానిలో ఏం చెప్తున్నారు, ఈవిడ అందరినీ అనుగ్రహించడానికి వచ్చింది. కరుణయా కమలామివాన్యం, కరుణలో ఇంకొక కమల, ఇంకొక లక్ష్మియా అన్నట్లు ఉంది అని చెప్తున్నారు వేదాంత దేశకులు. అంటే లక్ష్మీదేవి ఏం చేస్తుంటుందంటే భక్తులందరినీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, తల్లి తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది. అదే విధంగా ఈవిడ అదే భావనతో వచ్చింది అని చెప్తున్నారు అనమాట. భూలోకంలో ఉండే మన లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి వచ్చింది. అందుకే నిద్రపోతున్న వాళ్ళని కూడా పొద్దున్న లేవండి, మంగళారతికి రండి, జపం చేయండి, నామ సంకీర్తన చేయండి, బద్ధ జీవుల్లాగా ఇక్కడే ఉండిపోకండి, రండి కృష్ణుడి దగ్గరికి వెళ్దామని చెప్పి అందరినీ లేపి తీసుకెళ్ళడానికి వచ్చింది. నీలాదేవి, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ముగ్గురు కూడా విష్ణువు యొక్క భార్యలు, విష్ణువు యొక్క ఆంతరంగిక శక్తులు వాళ్ళు. హరే కృష్ణ.